నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ నిరుపేద అనారోగ్య బాధితులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 12,16,760 రూపాయల విలువ చేసే బ్యాంకు చెక్కులను లబ్ధిదారులకు అందించిన మంత్రి నాదెండ్ల మనోహర్ చేనేతకు అండా కూటమి ప్రభుత్వం అన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేనేతలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తం చేసిన చేనేత నాయకులు అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ ఆలపాటి కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసనీయత లేదన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కొల్లిపరలో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రభుత్వ సంక్షేమం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారంటూ వెల్లడి తెనాలి జనసేన పార్టీ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 12,16,760 రూపాయల విలువ చేసే బ్యాంకు చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఇప్పటి వరకు 222 మందికి ఆర్థిక సహాయాన్ని అందించినట్లు చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 222 మందికి 2,76,00,000 రూపాయలు అందించడం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా వీలుపడని వ్యాధులకు చికిత్స పొందిన పేదలకు వారికి ఆర్థిక తోడ్పాటు అందించే దిశగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఎంతో మంది పేదలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని పొంది తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. కాగా కొలకలూరుకు చెందిన జంపని నీరజకు మంజూరు చేసిన నివేశన స్థలానికి సంబంధించి బీఫారాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి నలుగురికి ఆర్థిక సాయం అందించడం జరిగింది. 12,76,000 రూపాయలు వీళ్ళకి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఏవైతే పాపం అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబం పైన ఆధారపడి వాళ్ళు హాస్పిటల్ బిల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ విధంగా మన కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ ఇటువంటి కార్యక్రమం అందించడం అనేది నిజంగా ఆ కుటుంబాలకి ఒక అండగా నిలబడడం అనేది అదృష్టంగా మేము భావిస్తున్నాం. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 222 మందికి ఇచ్చాం. 2,76,00,000 రూపాయలు ఆర్థిక సాయం కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా వీరికి వైద్య సేవల కోసం ఆసుపత్రుల ద్వారా వాళ్ళకి చేసుకున్న ఖర్చులు నిమిత్తం మనం అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమం ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా మీరు ఉపయోగించుకోండి. మన విశాఖపట్నంలో 51 రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే 44 రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు వండడం లేదని ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి. చాలా భయంకరమైన పరిస్థితి. సో దయచేసి మీరందరూ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైతే ఈ సహాయం అవసరం వాళ్ళు ఒక ఫార్మాట్లో మన కార్యాలయానికి వచ్చి అది సబ్మిట్ చేస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు ఆర్థిక సహాయం అందిస్తాం. గత నెల 30వ తారీఖున అంటే సుమారు ఒక వారం క్రితం మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కొలకలూరు గ్రామంలో మెగా శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేయడానికి తిరుగుతున్నప్పుడు కొలకలూరు వాస్తవ్యులైన నాగార్జునరావు గారు మన గౌరవనీయులైన మంత్రి గారిని సంప్రదించారు. వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అట్లాగే కుటుంబం ఆర్థికంగా కూడా చాలా నలిగిపోయిందని, వారికి ఎక్కడైనా ఇళ్ల స్థలం మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేశారు మన మంత్రి గారిని. సార్ వెంటనే సహృదయంతో ఎక్కడైనా సరే వారికి ఇళ్ల స్థలం అరేంజ్ చేయమని చెప్పారు. ఇందులో భాగంగానే గతంలో కొలకలూరులో వేసిన లేఅవుట్లో ఒక చోట పరిశీలించాం. అనువుగా ఉన్నదాన్ని మన సర్వే నెంబర్ 16-1లో అట్లా చూసాం. అందులో భాగంగా ఈరోజు 72 చదరపు గజాల ఇళ్ల స్థలాన్ని వారి భార్య జంపని నీరజ గారి పేరుతో మన గౌరవనీయులైన మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు వారికి అందజేసాం. వెంటనే పొజిషన్ కూడా చూపిస్తాం. రెవెన్యూ శాఖ నుంచి అట్లాగే గౌరవనీయులైన మన మంత్రివర్యులు గారు చొరవ తీసుకొని మరి దయార్ద్ర హృదయంతో ఈ సహాయం వారికి అందించినందుకు నేను కూడా శాఖ పరంగా వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు జంపని నాగార్జునరావు అండి, కొలకలూరు గ్రామం. జూలై 30వ తారీఖున మినిస్టర్ గారు కొలకలూరు సందర్శించినప్పుడు నేను కలవటం జరిగింది.
మేము ఇల్లు లేకుండా, ఇళ్ల స్థలం కూడా లేకుండా చాలా కాలం నుంచి బాధపడుతున్నాము. అందులోనూ నాకు ఆరోగ్యం బాగా సార్, నాకు క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఎయిమ్స్ హాస్పిటల్లో. ఆ రోజున మినిస్టర్ గారు వస్తే మినిస్టర్ గారికి నా సమస్యను తెలియజేసుకుంటే, ఇళ్ల స్థలం లేదు సార్, అద్దెళ్ళలో బాధపడుతున్నాము అని చెప్పగానే వెంటనే స్పందించి అధికారులకి నా సమస్యని చెప్పి వారం రోజుల్లోనే నాకు పట్టా వచ్చేటట్టు పరిష్కారం చేశారు. ఇందు నిమిత్తం సార్కి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను సార్. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసిన నేతన్నలు అభినందనీయులని శాసనమండలి సభ్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు. గురువారం అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని తెనాలి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మొదటి నుండి చేనేతలకు అండగా ఉంది చంద్రబాబు అని, గతంలో కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వంలో కానీ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, పవర్ లూమ్స్కు 500 యూనిట్లు, చేనేతలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు, అంతేగాక చేనేత వస్త్రాలకు జీఎస్టీ మినహాయింపు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, ఇక మీదట కూడా అన్ని విధాలా చేనేతలకు అండగా ఉంటామని చెప్పారు. రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ అధ్యక్షత వహించిన సభలో మండల పార్టీ అధ్యక్షులు కేసిన కోటేశ్వరరావు, కుద్దూసు, పంచమర్తి భాస్కర్, దివి హేమంత్, సాంబశివరావు, బాల శ్రీనివాసరావు, గోలి శ్రీను, కరుణా యేసు, అక్కల ప్రసాద్, కొండగిరి, సాంబయ్య, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పద్మశాలి మన ప్రాంతంలో చూస్తే మంగళగిరి, అదేవిధంగా తెనాలి, మనకి పక్కనున్న రేపల్లె, ఈ 3 ప్రాంతాల్లో ఉంటే మరి మిగతాది కరీంనగరు అట్లాంటి ప్రాంతంలో, మహబూబ్ నగర్ ఇట్లాంటి ప్రాంతాల్లో, అనంతపూరు ఇట్లా విస్తరించి ఉండటం జరిగింది. ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా దైనందిన కార్యక్రమాల్లో సమాజపరంగా వీళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని ఏ రకంగా సమాజంలో వీళ్ళకి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి, ఆ గౌరవంతో పాటు అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి ప్రాధాన్యత ఉండాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం అని చెప్పి మనం చేస్తాం. మనం అందుకే అంటాం సామాజిక న్యాయం జరగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. సామాజిక గౌరవాన్ని పొందిన తర్వాత ఆర్థికంగా ఇవాళ కాక రేపు పొందుతామనే భావం ఉంటూ ఉంటుంది. అలాంటి సామాజిక గౌరవాన్ని కలిగించే ఈ ప్రభుత్వానికి, ఈ నాయకత్వానికి మనం అందరం కూడా ఎప్పుడు రుణపడి ఉన్నాం. మన రుణం ఎప్పుడు కూడా తీర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మన ప్రాంతంలో పద్మశాలీలు అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అలాంటిది మీకోసం, మీ యొక్క గౌరవం కోసం, మీరు అన్ని రంగాల్లో కూడా పైకి రావాలనే ఉద్దేశం కోసం ఈనాడు ఇచ్చినటువంటి సదుపాయాలు కానీ, సౌలభ్యం కానీ, ఇది ఒక గౌరవ చిహ్నంగా, సూచికగా మనం ఈ రోజున స్వీకరిస్తూ ఉన్నాం. దీనికి మనందరం కూడా ఈ కూటమి నాయకత్వానికి, అదేవిధంగా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, చేనేత కార్మికులకి మరి వాళ్ళ పరిశ్రమలో పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఆ గుంటలో కొనారెళ్ళిపోతూ ఉంటారు. వారి కంటి చూపు దెబ్బతింటూ ఉంటుంది. వారు 50 సంవత్సరాల కంటే మించి ఆ కార్మిక శక్తి కోల్పోయి ఉంటారు, పని విధానంలో వెనకబడి ఉంటారు. కాబట్టి వారందరికీ కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ అనే విధానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన విషయం మనకందరికీ తెలుసు. అలాగే 2014-19లో 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా మనం పెన్షన్ని శాంక్షన్ చేసిన ఘనత మన రాజేంద్ర ప్రసాద్ గారికి దక్కింది. ఎందుకంటే ఆ రోజున ఇంకా ఎక్కువ పెన్షన్లు రాజా గారు మనకి శాంక్షన్ చేపిస్తే మనకి చేనేత కార్మికులు 50 ఏళ్ళు నిండిన వాళ్ళు మనం దొరకల. కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని మాజీ శాసనసభ్యులు వైసీపీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేయని హామీలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కొల్లిపర గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అమలు చేయని హామీలపై ప్రజలు అడిగి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన ప్రజలు ఇస్తానన్న సంక్షేమం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. కరెంటు బిల్లు ఛార్జీల భారంతో అల్లాడిపోతున్నామని ప్రతి ఇంటి నుండి మహిళలు మాజీ ఎమ్మెల్యేకి చెప్పారు.
అలాగే గ్యాస్ సబ్సిడీ ఒక్కటే వచ్చిందని కొందరంటే మరికొందరు అసలు రాలేదని ఆయన ముందు వాపోయారు. ప్రభుత్వం ఇస్తానన్న సంక్షేమం ఇవ్వలేదంటూ మరికొందరు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. ఇప్పటికీ అమలు చేయని పలు హామీలను ఆయన ప్రజలకు వివరించినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి భరోసా లేదని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే సంక్షేమం అభివృద్ధి ఎక్కువ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి నాయకులు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని చెప్పారు. గత ప్రభుత్వంలో తామిచ్చిన సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమానికి పొంతన లేదని ఆయన అన్నారు. ప్రజల పక్షాన ఉండే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని, అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం అభివృద్ధి నిక్కచ్చిగా అమలు చేశామని, అలాగే ప్రతిపక్షంలో ఉండి ప్రజా సంక్షేమం కోసం ప్రజాపక్షాన పోరాటం చేస్తున్నామని తెలియజేశారు. తను శాసనసభ్యులుగా ఉన్న కాలంలో 1800 కోట్ల రూపాయలు సంక్షేమం ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పటి ప్రభుత్వం సంవత్సరానికి 3 సిలిండర్ ఇస్తామన్న ప్రభుత్వం 1 సిలిండర్ ఇచ్చి మోసం చేసిందని చెప్పారు. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్న ప్రభుత్వం దాని ఊసే లేదన్నారు. నిరుద్యోగ భృతి ఎక్కడుందో కనిపించటం లేదన్నారు. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్న ప్రభుత్వం అరకొరగానే ఇస్తుందని చెప్పారు. చెప్పిన హామీలు అమలు చేయని ప్రభుత్వం ఏ విధమైన భరోసా ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రశ్నించారు. అందుకోసమే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు మాజీ శాసనసభ్యులు శివకుమార్ పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా పార్టీ కార్యదర్శి జొన్నల శివారెడ్డి, కల్లం వీరారెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల యొక్క విశ్వసనీయతను ఈ ప్రభుత్వం కోల్పోయిందని అన్నారు. ఏదైతే మాట చెప్పారో దాన్ని నిలబెట్టుకోలేని ప్రభుత్వమని అన్నారు. తొలుత చింపారెడ్డిపాలెంలోని రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి, సంజీవరెడ్డి, సర్పంచు పిల్లి రాధిక, ఉప సర్పంచు ఔతు కృష్ణారెడ్డి, మండల పార్టీ కన్వీనర్ కల్లం వెంకట అప్పారెడ్డి, గ్రామ కన్వీనర్ భీమవరపు శివకోటిరెడ్డి, మండల యువజన విభాగ అధ్యక్షుడు ఈదా యశ్వంతరెడ్డి, వైసీపీ యూత్ అధ్యక్షులు ఆళ్ల ఉత్తేజరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు తమ్మ సుజాతమ్మ, ఔతు నాగేశ్వర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, గుదిబండి రమేష్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు నల్లాడి బుజ్జిబాబు, ఆరిమండ కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు నెర్ల కుటుంబరెడ్డి, కల్లం వీరారెడ్డి, చెంచల రామిరెడ్డి, మండ్రు రాజు, పిల్లి గంగాధర్, ఎస్కే అబ్దుల్లా, గండికోట శ్రీనివాసరావు, ఔతు సాంబిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. బాగున్నారా? ఎట్టుంది ఈ ప్రభుత్వం? ఎట్టుంది మన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం? ఎట్టుంది? ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా ఫంక్షన్ వస్తుందా? ఆయనకు వస్తుంది, పిల్లాడికి రావట్లేదా? ఏంటి ఏమైంది? ఎంత వయసు ఎంత? సదరన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అప్పుడు ఇది వచ్చిందా? గ్యాసు ఒకటి వచ్చింది అంతే. సంవత్సరానికి 3 అని చెప్పారుగా, కానీ ఒకటే ఇచ్చారు. చెప్పు, సమస్య ఏమన్నా ఉంటే చెప్పు. గవర్నమెంట్ సమస్యల గురించి అడగడానికి వచ్చింది. మొన్న రైతు భరోసా పడిందా? మొన్న 5,000 అంత వేశారు కదా, పడిందా? ఇంకేంటో ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏముంది? ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంకేం పడింది? ఇంకేం రావట్లా. గ్యాస్ వచ్చిందా? ఒకసారి వచ్చింది. అంటే సంవత్సరానికి 3 అన్నాడుగా, ఒకటే వచ్చింది. 2వ సంవత్సరం కూడా వచ్చింది. ఎట్లుంది మన గవర్నమెంట్? ఎట్లుంది ఇది? ఎట్లుంది? గట్టిగా ఆశీర్వదించిందా? అంట ఏది బియ్యం? మరి రైతు భరోసా వల్ల 2 పడ్డాయి. అదే అంటే మోడీ వచ్చినాయి కానీ ఇక రాలే గవర్నమెంట్. 2 పడ్డాయి. మొత్తం పడేయిగా. మరి మీ ఇద్దరు ఎవరికి వస్తుంది పెన్షన్? నీకే వస్తుంది. పెన్షన్ వరకు వస్తుంది. అసలు బళ్ళ మెసేజ్ వచ్చింది ముందు
దీపం పథకం 2 రోజులు చేరిందండి. నేను మెసేజ్ చూసుకున్నా, చూసుకుంటే పడలా. 2ది మొదటిది అసలు పడలా. అసలు పడలా. 2 స్తంభాలు వచ్చినాయి అప్పుడు నుంచి అసలు కన్ను పడలా. అంతేగాని డబ్బులు పడలా. కొనుక్కున్నాం 2 మాటలు డబ్బులు పెట్టి పడలా. డబ్బులు పెట్టే కొన్నారు కానీ దాని డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడలా. ఇక ఏం చేస్తా అబ్బాయిని అడిగితే కొంతమంది పడలేదన్నారు కూర్చున్నాం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఎలా ఉంది మోసం చేస్తారంటే ఇప్పుడు మేము తిరుగుతాం. మీకు అసలు రాలేదమ్మా? అసలా 2 సిలిండర్లకు రావాలా? మీకమ్మా? మీకు అసలు రాలా. అవును, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 48. ఇప్పుడు ప్రతి నెల 1500 అని చెప్పాడు కదా. కాదు అందరికి ఇంతవరకు ఎవరికే పర్లేదుగా. మీకు ఎవరికి నెల 1500 కానీ ఓసీలకు కూడా అందరికి 1500 అంటే 18,000. ఇప్పుడు 14 నెలలు అయింది, 21 బాకీ. చూసా నువ్వు కూర్చో. ఎంత నీ వయసు? 76. ఓ దాని డబ్బు పడింది. పడిందా అంటున్నారు. నేనైతే పోలేదమ్మా, పోలేను. నడుము పోయింది కదా నాకు. ఈటిల్లా ఇంటికి తెచ్చి ఈ వరకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పోయి పాలెం పోయి తెచ్చుకోవాలి. ఎవరు వెళ్తున్నారు మరి? నేనే పోతున్నా. రుచా బండి ఉంటే నా బండి మీద పోతున్నాను. అయ్యా నువ్వే పోతున్నావు మరి ఇంకెవరు పోయేవాళ్ళు లేరు. ముసలిగా లేవట్లేదాయా, పిల్ల మైండ్ లేదాయా. అది ఇట్లా జరుగుతుందమ్మా. మరి ఏం చేసింది? మన జగన్ బాగా చేసాడు, వీళ్ళు బాగా చేస్తున్నారా? జగనే బాగా చేశాడు. ఎన్ని మాటలు చెప్పినా జగన్దే ఇది ఇదేను. దేని దానికేనయ్యా ఎప్పటికప్పుడు కళ్ళు మూసుకు పోతా ఉండాలమ్మా. ఇదేలే పెద్ద నీవుగా. ఎట్లా గవర్నమెంట్? వదిలే కానీ ఇప్పుడు సిలిండర్లు వస్తున్నాయా? ఫ్రీ సిలిండర్లు మాకు ఫస్ట్ టైం 30 తారీఖు పెట్టారు కదా, దానికి అమౌంట్ పడ్డాయి. తర్వాత మళ్ళీ పడలేదండి. అంటే ఒకదానికి పడింది. ఒకదానికి పడింది. తర్వాత రాలా. నువ్వేం చదువుకున్నా? 2019లో మన రోడ్డుకి వస్తే రోడ్డు అయిందమ్మా. ఏంటిది? ఎక్కువ వచ్చింది. సెంటర్ నుంచి అంతా ఇటు నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? సెంటర్ నుంచి అక్కడ దాకా కట్టారండి. ఈ మూల నుంచి టీ షాప్ పెన్షన్ వస్తుందా? పెన్షన్ పెట్టానండి. ఇట్లా లేదు. ఎందుకని? సంవత్సరం వెళ్ళిపోయింది. మన జగన్ గారు తీసేసి ఇచ్చుకున్నా. ఆయనే డబ్బులు ఇచ్చాడు అప్పుడు 5 లక్షలు తీసేసి కాలు దీనికి 2 మాటు పెట్టా. ఇప్పుడు కింద మటుకి ఇలా మొన్న ఆయన వస్తే కూడా సెంటర్లోకి వస్తే ఆడ పోయానండి. సరే అమ్మ చెబుతాలే అన్నాడు. ఎందుకని వెళ్ళాం నీకు? ఏమనండి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉందా? కాలు ఉండే. మీ వయసు ఎంత? 65. 65కి రాపట్టింది అంటే ఆధార్ కార్డులే ఉన్నాయా? ఆధార్ కార్డులు అన్నీ వస్తుందా? ఆయనకు వస్తుందా? ఇద్దరు ఒకే కార్డులో ఉంటారు కదా. ఎలా ఏమొస్తున్నాయి? అట్లా గ్యాస్ వచ్చిందా మీకు? ఒకసారి వచ్చింది. ఒకసారి అటు పంపించుకో అంతేగా. అయినా ఈ బస్సు ఫ్రీ ఎందుకు? ఎక్కడ పోతున్నాం? మళ్ళీ గ్యాస్ ఎందుకు? 1000 రూపాయలు. ఎప్పుడో తెనాలి పోతే ఒక 20 రూపాయలు 40 రూపాయలు టికెట్ ఎందుకు? ఇవన్నీ వేస్ట్. జరగనిండి. మళ్ళీ వచ్చిందిగా మన ప్రభుత్వమే. థ్యాంక్ యూ అమ్మా. జరుగుతుందిగా అంతే. కానీ గ్యాస్ ఒకసారి ఇచ్చాడు కానీ రెండు ఇవ్వాల. ఒకసారి డబ్బులు పడ్డాయా? ఒకసారి పడ్డాయి. రెండోసారి ఇంతవరకు రాలా. ఒకసారి చేసేది. అది చిన్న చిన్నవి ఇచ్చానని. అవును, ఇచ్చేసామని చెప్పుకుంటున్నారు. మొత్తం లేదు, ఒకసారి నిండి పడింది. ఎవరైనా అంతే అంటున్నారు.
ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలంలో, అలాగే కొల్లిపర పార్టీ అధ్యక్షుడు వెంకటప్పారెడ్డి గారు, అలాగే పెద్ద శివారెడ్డి గారు ఎంపీపీ గారు, అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ అమ్మాయి, అందరం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆల్మోస్ట్ కొంత భాగాన్ని, గ్రామంలో కొంత భాగాన్ని ఈరోజు ఆల్మోస్ట్ గడప గడపకి తిరిగాం. సో తిరిగినప్పుడు ఒక స్పష్టమైన, అంటే ప్రజలు ప్రభుత్వం వచ్చినాక ఏ బెనిఫిట్ పొందారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. నిజంగా ప్రభుత్వం మాకన్నా బాగా చేసింది, సంతోషమే, డెఫినెట్గా సంతోషమే కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేమందరం శాసనసభ్యులుగా ఉన్నాం. మేము సుమారు 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈ తెనాలి నియోజకవర్గంలో నా 5 సంవత్సరాల టెన్యూర్లో నేను చేశాను. ఈరోజు మనం చూస్తే మేమదే ఇంటికి వెళ్ళినప్పుడు స్పెసిఫిక్గా ప్రతి కుటుంబంలో అక్కడ ఉన్న అక్క చెల్లెని కానీ లేకపోతే అన్న తమ్ముడు కానీ అడగటం జరిగింది. ఎక్కువ మంది మేము తిరిగిన ఈ గృహాల్లో ఎక్కువ మంది చెప్పింది ఏంటి, ఆల్మోస్ట్ ప్రభుత్వం మీద చాలా తక్కువ మంది నాకు తెలిసి 10% పాజిటివ్గా ఉన్నారు. 90% ప్రభుత్వం మోసపూరితంగా ఉంది అనేదే ఎక్కువ మంది చెబుతూ ఉంటారు. దాని ప్రధాన కారణాలు ఏంటో తెలుసా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధానంగా 146 సంక్షేమ కార్యక్రమాలతో పాటు సూపర్ 6 అని ఒక 6 సంక్షేమ కార్యక్రమాలని అనౌన్స్ చేశారు. దాంట్లో ప్రధానంగా నిరుద్యోగ భృతి, అంటే ఎవడైతే చదువుకొని ఉండారో వాళ్ళకి ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తానని, అలాగే అమ్మఒడి మేము ఒకరికి ఇస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని. ఇప్పుడు మేము తిరిగినప్పుడు ఎక్కువ మంది ఇంతవరకు నిరుద్యోగ భృతి రాలా. అమ్మఒడి నాకు ఒక 2 ఇళ్లలో 2 పిల్లలు ఉన్నప్పుడు వచ్చినాయి అని చెప్పారు. మేము తిరిగి నెల వరకే నేను చదువుతుంది ఈ గ్రామంలో. చాలా ఇళ్లలో అమ్మఒడి పడలేదని, ఒకళ్ళకి పడిందని చెప్పారు. అంటే 2 పిల్లలు ఉన్నా కూడా ఒకళ్ళకి పడిన ఇల్లు చెప్పారు. అలాగే గ్యాస్ సిలిండర్స్ని నేను స్పెసిఫిక్గా అడిగాను, అమ్మ 2 సిలిండర్స్ వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ 50% 2 సిలిండర్లు ఇంతవరకు రాలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒక 30% ఫస్ట్ సిలిండర్కి డబ్బులు వచ్చినాయండి, 2వ సిలిండర్ రాలేదని చెప్పారు. కొంతమంది 2వ సిలిండర్ వచ్చింది, ఫస్ట్ సిలిండర్ మాకు డబ్బులు పడలేదండి అని చెప్పారు. సో మనం యావరేజ్ని చూస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పి 1 సంవత్సరం అయిపోయి ఇంకా ప్రజలకి 2 సిలిండర్ల ప్రతి ఇంటో, నేను చూస్తుంది ఒక ఇంటో కాదు, ప్రతి ఇంటో ఆల్మోస్ట్ 90% ఆఫ్ పాపులేషన్స్ ఎవడైతే తెల్ల కార్డు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటో. ఎందుకంటే మీరు అర్హత ఏం చెప్పారు, తెల్ల కార్డు ఉన్న ప్రతి మహిళకి. నేను అదే అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో 86,000 మంది తెల్ల కార్డులు ఉన్నారు. 86,000 మంది తెల్ల కార్డులు ఉన్నాయి అంటే 2 సిలిండర్లు ఇవ్వాల. అదే స్పష్టంగా కనపడతా ఉంది, ఈరోజు అందరు చెబుతూ ఉన్నారు. అలాగే అన్నదాత సుఖీభవ, ఇది ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది ఇంకా స్టడీ చేయాలి. మేము తిరిగి నెలలో కొంతమంది 2,000 పడ్డాయి అని చెప్పారు. అంటే మోడీ గారు డబ్బులు పడ్డాయి, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పడలేదని చెప్పారు. కొన్ని నెలల్లో మాత్రం 2 పడ్డాయండి అని చెప్పారు. కొన్ని నెలల్లో మాకు ఇంకా పడలేదని చెప్పారు. బహుశా మేబీ ఏదన్నా లాస్ట్ 2 days బ్యాకే కాబట్టి ఇచ్చారు. ఇంకేదన్నా ఒక 4-5 రోజులు పోతే కానీ దాని మీద కూడా మనకి ఫీడ్బ్యాక్ రాదు. సో అలాగే ఉచిత బస్సు ఇంతవరకు లేదు. 50 సంవత్సరాలకే పెన్షను ఇంతవరకు లేదు. వీటన్నిటికన్నా మించి ప్రజలు ఎక్కువ మంది నానమస్గా అందరు చెబుతుంది ఏంటో తెలుసా, గత ప్రభుత్వంకి ఇప్పటికి ఈ సంవత్సర కాలంలో కరెంటు బిల్లు డబుల్ అయిందని. అంటే గతంలో ఎవరైతే 400, 500 నెల కరెంటు బిల్లు కడతా ఉన్నారో ఈ రోజున 1400, 1500 కడతా ఉంటారు. 1000 రూపాయల కరెంటు బిల్లు ఈరోజు 2000 కరెంటు బిల్లు కడతా ఉంటారు. 150 రూపాయల కరెంటు బిల్లు గతంలో ఉన్నది ఇప్పుడు 300 రూపాయలు, 350 రూపాయలు కడుతున్నామని చెబుతూ ఉంటారు. అంటే ఎనానమస్గా ప్రతి ఇంట్లో కరెంటు మీద పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఉంటారు. నేను ఇప్పుడు కూడా
ఒక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఇది మేము ప్రభుత్వం ఏదో ప్రజలను మోసం చేసి ఇంకోటి చేయాలని ఏదో లేనిపోయిన బురద వేయాలనో మా తాపత్రయం కాదు, మా తపన కాదు. ఇట్స్ క్లియర్. కూటమి ప్రభుత్వం మీద బురద వేయాలనో కూటమి ప్రభుత్వం ఇంకోటనో మాది కాదు. మేమేం చెబుతున్నామంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన పోరాడే పార్టీగా ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీల్ని పూర్తిగా అమలు చేయమంటున్నాం. ఆ అమలు చేసే విధానం ఏ రకంగా ఉందో తెలుసుకోవటమే ఈ కార్యక్రమం. ఏ హౌసెస్లో ఏ లబ్ధిదారులు ఉండారో ఆ లబ్ధిదారులకి ఏ రకంగా పని అని తెలుసుకోవటం ద్వారా ప్రభుత్వం ఆనంద ఓవర్గా చూసుకుంటే నియోజకవర్గంలో కానీ గ్రామంలో కానీ ఈ ఎంటైర్ కార్యక్రమం క్యాడర్ ప్రతిరోజు వాళ్ళ యొక్క షెడ్యూల్ వేసుకొని తిరుగుతా ఆల్మోస్ట్ ప్రతి గ్రామం కానీ మండలంలో కానీ నేను కొన్ని గ్రామాలని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాల్లో తిరగటం కానీ ఈ మొత్తం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిగే విధంగా తీసుకొస్తున్నాం. డెఫినెట్గా ఈ ప్రోగ్రాం మొత్తం అయినాక ఒక్కొక్క గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ మొదటి సంవత్సరం సంక్షేమం ఏ రకంగా ఉంది, ఈరోజు కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం ఏ రకంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు ఇస్తామని చెప్పి మోసం చేసిందో ఆ మోసాన్ని ప్రజలకే తెలియజేస్తాం. మేము తెలియజేయాల్సింది ప్రజలకే. ఎవరైనా చేస్తే వాళ్ళు తెలియజేయాల్సింది ప్రజలకే, చేయకపోతే తెలియజేయాల్సింది మేము ప్రజలకే. వాళ్ళు డిసైడ్ చేస్తారు, ప్రజలు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. గత ప్రభుత్వంలో ఏ రకంగా ఉంది, గత ప్రభుత్వాన్ని కాదనుకొని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే కూటమి ప్రభుత్వంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి లాగా సంక్షేమం రాలేదు అని ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఈరోజు సాధ్యమైనంత వరకు నేను కనీసం ఒక 10-12 మంది వయోవృద్ధులను కలిస్తే ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమానికి మన గ్రామానికి ఇచ్చేసినటువంటి మన మాజీ శాసనసభ్యుల వారు మరియు రేపు కాబోయే ఎమ్మెల్యే గారు అయినటువంటి మన శివన్న గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ఈ గ్రామంలో తిరుగుతున్నటువంటి సందర్భంగా ఏ ఇంటికి పోయినా కానీ మాకు అన్ని పథకాలు రాలేదు, 1 వస్తుంది 2 వస్తుందని మోసం చేశారని ప్రతి ఇంటి దగ్గర చెప్తూ ఉన్నారు. దానికి తోడు ఏ పథకం ఈకపోగా కరెంటు బిల్లు వాయించేస్తున్నారని వాపోతున్నారు. ఇది మోసగాడి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాను. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మా నాయకుడు శివకుమార్ గారితో కలిసి ఈరోజు కొల్లిపర గ్రామం స్థానిక నాయకులతో కలిసి ఈ గ్రామంలో పర్యటించి ప్రజల యొక్క స్థితిగతులను, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు, ఎంతవరకు నిర్వీర్యం చేస్తున్నారనేది తెలుసుకోవడం దానికోసం వచ్చాం. అసలు నాయకుడు అనేవాడికి ముందు విశ్వసనీయత అనేది ఉండాలి. ఏదైతే ఒక మాట చెప్పారో ఆ మాట మీద నిలబడలేని వాళ్ళకి అసలు పరిపాలించే హక్కే ఉండకూడదు. అదే ఒకసారి ప్రజలందరినీ కూడా ఆలోచించుకోమని చెప్తున్నాం. ఎన్నికల ముందు ఏ విధమైనటువంటి అబద్ధపు వాగ్దానాలు, అలవిగాని వాగ్దానాలు ఇచ్చారు, ఇప్పుడు వాటిని ఎంతవరకు అమలు చేస్తున్నారు, వాటికి ఏదో ఒక వక్ర భాష్యం చెప్పి ఏ ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా పూర్తి చేయకుండా అరాకొరా చేసి అంతా చేసేసాము అని చెప్పడం అనేది ప్రజలందరినీ మోసం చేయడమే. ఇలాంటి మోసపు మాటలు చెప్పే వాళ్ళకి భవిష్యత్తులో పరిపాలించే హక్కు లేదు. కాబట్టి ప్రజలందరినీ కూడా దీన్ని క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో తెనాలిలో బ్రిటిష్ పోలీస్ తూటాలకు అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమాన్ని పురస్కరించుకుని తెనాలి పురపాలక సంఘం ట్రయల్ రన్ నిర్వహించింది. మున్సిపల్ కార్యాలయం నుండి రణరంగ చౌక్ వరకు ఎన్సీసీ విద్యార్థులతో ప్రదర్శన చేపట్టారు. తెనాలిలో 84వ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి పురపాలక సంఘం నుండి రణరంగ చౌక్ వరకు ట్రయల్ రన్ నిర్వహించింది. వివిధ పాఠశాలల్లోని ఎన్సీసీ విద్యార్థులు ట్రయల్ రన్లో పాల్గొన్నారు. ట్రయల్ రన్ ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో తెనాలిలో జరిగిన ఉద్యమ పోరులో బ్రిటిష్ పోలీస్ తూటాలకు అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, మేనేజర్ జయకర్, ఎన్సీసీ ఆఫీసర్ బెల్లంకొండ వెంకట్, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అతి ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగస్వాములుగా పోరాడుతున్న సమయంలో 12వ తారీఖు 8వ నెలలో 83 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఉద్యమ కార్యక్రమంలో అమరులుగా స్వాతంత్రానికి పోరాటం అమరులుగా
చనిపోవడం జరిగింది. వారికి సంస్కరణగా ఈరోజు ట్రయల్ రన్గా తెనాలి పట్టణంలోనే 12వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి ముందుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ట్రయల్ రన్గా పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ట్రయల్ రన్ చేస్తూ ఉన్నారు. వారికి ముఖ్యంగా శుభాశీస్సులు. అట్లాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా నమస్కారం చేస్తూ రేపు 12వ తారీఖు జరగబోయే సంస్కరణ కార్యక్రమాలకి మన కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా మీ అందరూ మనవి చేస్తూ ముస్లింస్ శ్మశాన వాటికలైన ఈద్గాలలో కనీస మౌలిక వస్తువులు కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ మరియు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు కలిసి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు షేక్ దుబాయ్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ మైనార్టీ విభాగం అధికారులను కలిసి విన్నవించింది. తెనాలిపట్నంలో ముస్లింస్ శ్మశాన వాటికలైన ఈద్గాలను పరిరక్షించాలని, కనీస మౌలిక వస్తువులు కల్పించాలని మైనార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు షేక్ దుబాయ్ బాబు, మాజీ అధ్యక్షులు సయ్యద్ గౌసులు మాట్లాడుతూ ఈద్గాలలో సరైన కనీస వస్తువులు కూడా లేవని వారన్నారు. దీనివల్ల ఎంతో మంది ఆవేదన, బాధను వ్యక్తం చేస్తున్నారని, ఈ నేపథ్యంలో అధికారులు పరిరక్షించాలని కోరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ పెచ్చింగ్ సుభానీ, షేక్ ఖాజా, షేక్ ఫరీద్, షేక్ అహ్మద్, షేక్ ఆసిఫ్, షేక్ సాదిక్, షేక్ చాంద్ భాషా, షేక్ అజ్మల్, షేక్ యూసుఫ్, షేక్ రఫీ, షేక్ సలీం తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన బరిల గ్రౌండ్లో తెనాలి చెంచుపేట ఈద్గాలో ఉన్న బరీర్ గ్రౌండ్లో జరిగిన ఘటన చాలా దారుణమైంది. ఎందుకంటే కనివిని ఎరుగని కొత్త సాంప్రదాయాన్ని ఇప్పుడున్న కమిటీ వాళ్ళు తెస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం రంజాన్ చేశారు, బక్రీద్ చేశారు, కానీ ఈద్గా పుట్టినప్పటి నుంచి కానివ్వండి, అలాగే తెనాలి ముస్లింలు పుట్టి పెరిగి చానాళ్ళైనా కానీ ఇప్పటిదాకా ఈద్గాలో రంజాన్ పండగ రోజు పెద్ద పెద్ద స్క్రీన్లు వేసి చనిపోయిన ఫోటోలు, రాజకీయ నాయకుల ఫోటోలు వేసి నమాజ్ చదివించి దువా చేసి పంపిట ఒక ఘనత ఇప్పుడున్న కమిటీ వాళ్ళకే దక్కిద్ది. అదొకటి. తర్వాత వచ్చి ఇప్పుడు బరిల గ్రౌండ్లో వాళ్ళు ఎక్కారు, ఫొటోస్ వేసుకున్నారు, పబ్లిసిటీ చేశారు, కమిటీ మాదన్నారు. లాస్ట్ టైము నేను ఈద్గా పేషెంట్గా చేశాను, వాళ్ళ పీరియడ్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అప్పచెప్పాము. అద్దులు తీసుకుంటున్నారు, అలాగే మెయింటెనెన్స్ చేయట్లేదు. నిన్నైతే మీరు చూడండి, మేము ఈరోజు ఇంత పెద్ద చేయడానికి తప్పు వాళ్ళకి ఎంత తప్పు ఉందంటే ఎవరు చూస్తున్నా చూడకపోయినా అల్లా ఒకటి చూస్తున్నాడు, అల్లా శిక్షిస్తాడు ఎప్పుడోసారి. అల్లాకి భయపడి జాగ్రత్తగా కమిటీ వాళ్ళు చేయాలి. ఈరోజు మేము దానికి సంబంధించిన వినతపత్రం మన ఆర్డీఓ గారికి, కాపీ 1, కాపీ 2 మన ఎంఆర్ఓ గారికి, కాపీ 3 కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైము మేము మా శివకుమార్ గారికి వెళ్ళి మేము వినతపత్రం ఇస్తే 3 సెంట్రల్ లైట్లు ఏర్పాటు చేశారు. అది ఒక వెలుగులాగా ఉండేది, దాన్ని తుంగలో తొక్కేశారు. తర్వాత అభివృద్ధికి మాకు తెనాలి మైనార్టీలందరినీ మేము కలిపి చేసుకున్నాం. మాకు అభివృద్ధికి తెనాలిలో ఉన్న పెద్దలందరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా మేము చూడలేదు, మాకు అందరూ సహకరించారు. అందుకని మీరు ఈద్గా కమిటీ అనేది మీరు ఎక్కి దిగారు. అసలు ముందు ఈద్గా కమిటీ అంటే ఏందో ముందు తెలుసుకోండి. అల్లా దగ్గరికి వెళ్ళి మీరు క్షమించమని దువా చేయాలా. ఎందుకంటే నిన్న జరిగిన ఘటన ఇది చిన్న తప్పు కాదు, అది మీ మనసుకు కూడా తెలుసు. దయచేసి మీరు ఇలాంటి సాంప్రదాయాలు తెనాల్లో అలవాటు చేయొద్దు. అలవాటు చేసిన పక్షాన మేము ఇంకా ఈద్గా దగ్గరికి వచ్చి ఈసారి మేము ప్రెస్ మీట్ పెట్టి మేమనేది ఏంటనేది కూడా మీకు. నిన్న ముస్లిం వ్యక్తులు ఒక 3 చనిపోవటం జరిగింది. ఆ ఈద్గా సంబంధించి అక్కడికి వెళ్ళి చూస్తే శవాన్ని మధ్యాహ్నం వెళ్ళి అతను గొయ్యి తీయమని చెప్పి గొయ్యి తీసే వాళ్ళకి చెప్పి డబ్బులు కూడా ఇచ్చి రావడం జరిగింది. కానీ శవం తీసుకెళ్ళేటప్పటికి ఆడ మనిషి లేడు, ఆ గుంట లేదు. ఏందని అడిగితే ఎవరిని అడగటానికి కూడా ఆడ ఎవరు లేరు. గేట్లు తాళాలు కూడా తీసుండయి, కానీ మనుషులు ఎవరు లేరు. కనీసం ఆ వర్క్ ఈద్గాకి సంబంధించి మెయింటెనెన్స్ ఎవరైతే తీసుకున్నారో వారి ఫోన్ నెంబర్ కూడా ఆడ ఎవరికి తెలియదు. ఆ పరిస్థితి ఉంది ఈద్గాది. అదేవిధంగా నిన్న 3 శవాలు వచ్చినాయి. 3 శవాలు కూడా ఎట్లా జరిగినాయి అంటే మన తెనాలి చరిత్రలోనే ఈరోజు దాకా అలాంటి కార్యక్రమం మేము చూడలేం. మా చిన్నప్పటి నుండి మేము చూడలేం. అంత ముందు కూడా ఎట్లా ఉండేది మాకైతే మేము పుట్టి పెరిగిన కాడ నుండి మేము తెనాలి చెంచుపేట ఈద్గాలో గుంట తీసి పుడుచుకోవటం అనేది ఫస్ట్ సారి జరిగింది. గతంలో చిన్న ఊరు అలాంటి చోట ఎవరు ఆడ లేరు, ఆ పరిస్థితి లేదు. కానీ అక్కడ ఉన్న స్థానికులు ఆడ వాతావరణాన్ని బట్టి ఆడ చేసుకుంటారు. కానీ ఈడ మనిషిని శ్మశానంలో ఇంటికాడ నుండి తీసుకొచ్చిన మనిషిని శ్మశానంలో పెట్టి కుటుంబ సభ్యులు గుంట తవ్వుకొని ఆ గుంటలో చేర్చడం అనేది ఎంత బాధాకరం అంటే ముస్లిం సోదరులకి అంత బాధాకరం కలిగించింది.
తెనాల్లోని నాజర్పేట్లోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఆంధ్ర, తెలంగాణ CBSE క్లస్టర్స్ నందు ఘన విజయం సాధించారు. పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ సూరజ్ మోహన్ విద్యార్థులను అభినందించారు. ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు నెల్లూరులో జరిగిన అథ్లెటిక్స్ పోటీలలో అండర్ 17 బాలుర విభాగంలో జావలింగ్ త్రోలో SKMD రసూల్ స్వర్ణ పతకాన్ని మరియు అండర్ 19 విభాగంలో SK రోషన్ రేహన్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అండర్ 17లో హై జంప్ విభాగంలో M కళ్యాణ్ సాయి నాయక్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ సూరజ్ మోహన్ బాబు విద్యార్థులను అభినందించారు. తమ పాఠశాల విధి విధానాల్లో క్రీడలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, క్రీడలు విద్యార్థులకు మనోవికాసాన్ని, శారీరక దారుఢ్యాన్ని కలిగిస్తాయని తెలుపుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల PETలను అభినందించారు. Results of the clusters which they have participated at Nellore, and in this regard I would just want to tell how much sports are important and how much it is an integral part at St. John's School, because we very deeply believe that sports build up so many social skills in the students which will be very useful for them in their career and in their life. So I appreciate all these winners for achieving these laurels. Thank you. Congratulations ma students Rasul, Roshan and Kalyan. Mugguru kuda bronze medal and gold medal ochindi. High jump bronze medal. Javelin under 17 is gold medal. Andhra, Telangana CBSE clusters, and prati samvacharam kuda mana children national level platforms lo sports participate chestu untaru, and my hearty congratulations to all the parents who support and encourage the students for this sportsman spirit. Thank you all. I'm very proud to participate in clusters CBSE 2025 representing the St. John's English Medium School Tenali, and encouragement from Principal Director, Principal Ma'am Anya Nalata and Principal Sir Suraj Mohan Sir is, and taking part from clusters is very happy. I am very proud to win gold medal in under 17 javelin. Thank you. Roshan, and I am happy to participate in cluster games, and I won a bronze medal under 19, and it is nice experience to participate in all cluster games. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట్రమణ పుట్టినరోజుని పురస్కరించుకుని గుంటూరుకు చెందిన బోయిన వాసు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట్రమణ పుట్టినరోజు పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని పేదలకు నిర్వహించారు. బోయిన వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్యాలం వేణు, కుర్రా శ్రీనులు మాట్లాడుతూ బోయిన వాసు తెనాలిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, మాకు అత్యంత ఆత్మీయులు మోపిదేవి వెంకటరమణ గారి జన్మదినం ఈరోజు తెనాల్లో మా కుర్రాసీని గారు ఏర్పాటు చేసిన ఈ ప్లాట్ఫామ్ మీద జరిగిపోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతమందికి ఈ భోజన ఏర్పాట్లు అవన్నీ కూడా చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ అందరికి కూడా మోపిదేవి వెంకటరమణ గారు అందరికీ మంచి సేవ చేస్తూ ఏ టైంలో ఫోన్ చేసినా కానీ ఫస్ట్ రింగే ఫోన్ ఎత్తు ఎవరినైనా సరే బాగా రిసీవ్ చేసుకుంటారు. మా విషయంలో కూడా ఎప్పటి నుంచో కూడా మా చిన్న వయసు నుంచి కూడా బాగా పరిచయంగా ఉండి మేము ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మాకు తెలిసిన వాళ్ళకన్నా ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ కుటుంబ సభ్యుల్లాగా ఆదరిస్తూ చాలా మంచి మనసుతో ఉంటారు. కలకాలం ఇంకా మంచి ఉన్నతమైన పదవులు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయాలు అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజున మరి మనకు అత్యంత ఆప్తుడు మిత్రుడైనటువంటి బోయిని వాసు గారి సహాయ సహకారంతో మరి మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి శ్రీ మోపిదేవి వెంకటరమణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్నదాన కార్యక్రమానికి మరి వాళ్ళ మిత్రులు మరి అలాగే మరి వేణు గారు కూడా వచ్చారు. మరి అన్నదాన కార్యక్రమం చేయడంలో వీళ్ళందరూ పాల్గొనడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. మరి రమణారావు గారు ఇట్లాంటి పుట్టినరోజు ఇంక ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ మరి బోయిన వాసు గారు గుంటూరులో ఉంటారు. గుంటూరులో ఉన్నా కానీ మరి ఇక్కడికి వచ్చి కూడా ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ బాగా నచ్చింది. ఇక్కడ భోజనం పెడితే నాకు తృప్తిగా ఉందని చెప్పేసి
మరి ఆయనకి నచ్చిన నాయకులు, ఆయనకి ఇష్టమైన వాళ్ళ పేర్ల మీద చేయడానికి ఆయన ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర డీలర్ సంఘం జాయింట్ సెక్రటరీగా సయ్యద్ అబ్దుల్లా, అలాగే రాష్ట్ర మహిళా విభాగం కోశాధికారిగా బి నాగమల్లేశ్వరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర డీలర్స్ అధ్యక్షులు దివి లీలా మాధవరావు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ డీలర్ సమావేశంలో డీలర్లకు కమిషన్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు నాయకులు ప్రకటించారు. రాష్ట్ర డీలర్స్ సంఘం అధ్యక్షుడు దివిలీలా మాధవరావు నేతృత్వంలో డీలర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆహార భద్రతా చట్టంకు విరుద్ధంగా గత ప్రభుత్వం రేషన్ డీలర్లను పక్కన పెట్టిందని, మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ డీలర్ల వ్యవస్థను తీసుకురావటం సంతోషంగా ఉందని చెప్పారు. దీనికి అనుగుణంగానే తెనాలి శాసనసభ్యులు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డీలర్ల సమస్యలపైన, వ్యవస్థపైన అవగాహన కలిగి ఉన్న మంత్రి అని, ఈ నేపథ్యంలో డీలర్ల ద్వారా ప్రజలకు దారులకు రేషన్ ఇచ్చే సదుపాయాన్ని మరలా కల్పించడం జరిగిందని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ డీలర్ల వ్యవస్థ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థని భారతదేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లే విధంగా తాము కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కాగా రేషన్ డీలర్లకు కమిషన్ పెంచాలని, అలాగే గౌరవ వేతనం కూడా పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరనున్నట్లు అధ్యక్షుడు దివిలీలా మాధవరావు తెలియజేశారు. ఈ సమావేశంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే ఈ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాము, డీలర్లకు బాధ్యతలు అప్పచెబుతామని చెప్పి ఆ రోజున మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది. దానిలో భాగంగానే వారు అన్నీ సమర్థించుకుంటూ వచ్చి 1 సంవత్సరం తర్వాత మన జూన్ నుంచి పంపిణీని తిరిగి డీలర్లకు అప్పగించడం జరిగింది. ఇది మేము చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా డీలర్ల ఫ్రెండ్లీ ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఆయన అంతకుముందు 5 సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలనలో కూడా మాకు 20 రూపాయల నుంచి 100 రూపాయల కమిషన్ పెంచడమే కాకుండా అనేక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలు మాకు అమలు చేశారు. ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా సయ్యద్ అబ్దుల్లా గారిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర మహిళా విభాగం కోశాధికారిగా మల్లేశ్వరి గారిని తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర రేషన్ డీలర్స్ అధ్యక్షులు డివి లీలా మాధవరావు గారికి ధన్యవాదములండి. నన్ను రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించినందుకు ఇటు లీలా మాధవరావు గారికి, అటు రాష్ట్ర డీలర్ సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర మహిళా కోశాధికారిగా అవకాశం ఇచ్చినందుకు డివి లీలా మాధవరావు గారికి, నాతోటి డీలర్లు మహిళా మహిళలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళందరికీ కావాల్సినంత. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి గుమ్మడి నారాయణరావు పుట్టినరోజు వేడుకలను కటివరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలను, దుప్పట్లను పంపిణీ చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలోనూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శిగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుమ్మడి నారాయణరావు పుట్టినరోజు వేడుకలను కటివరం గ్రామంలోని తన రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్లో ఘనంగా నిర్వహించారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా కూడా జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు, అలాగే రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, పావులూరి రాంబాబు తదితరులు నారాయణరావు చేసిన సేవా కార్యక్రమాలను, కటివరం గ్రామ అభివృద్ధిలో ఆయన అందించిన తోడ్పాటుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంకా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. స్నేహితులందరి మధ్య జన్మదినోత్సవం జరుపుకోవటం తమ్ముడు నారాయణ మహోదయం. మనందరం కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అరుణోదయం. ఇక్కడాంటి బిల్డింగులు కట్టి మరి మంచి కన్స్ట్రక్షన్ చేసి జీ అంటే గుడ్, వి అంటే వెరీ గుడ్, జీవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఎంతోమందికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి తమ్ముడు నారాయణ గారు. ఆ రోజున గుమ్మడి వెంకటనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ ప్లాట్ దగ్గర ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా కటివరం గ్రామంలో ఉన్నటువంటి 25 మంది పారిశుద్ధ్య కార్మికులకి అవసరమైనటువంటి చీరలు, అలాగే ప్యాంటు, షర్టు, దుప్పట్లు ఇవ్వటం కూడా జరిగింది. అలాగే నారాయణ గారు రాబోయే రోజుల్లో ఈ రోడ్లకు సంబంధించి కన్స్ట్రక్షన్ చేయటం, అలాగే రోడ్ల పక్కన మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా తొందరలోనే చేపట్టబోతున్నారు. వీరికి మా రోటరీ క్లబ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.
అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలోని సేక్రెడ్ హార్ట్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఇన్వెస్టిట్యూట్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థి డెంటల్ డాక్టర్ రాఘవకృష్ణ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూచిపూడిలోని సేక్రెడ్ హార్ట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇన్వెస్టిట్యూటర్ వేడుకలు కరస్పాండెంట్ ఫాదర్ డాక్టర్ సిరియా కే మ్యాథ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రమోద్ డాక్టర్ సిరియా కే మ్యాథ్స్ గ్రూప్ లీడర్స్ కి బ్యాడ్జీలను అలంకరించి గ్రూప్ జెండాలతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిస్టర్ రాఘవకృష్ణ, అనిల్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కుటుంబ వ్యక్తి చనిపోయిన బాధలో ఉన్న వారికి అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు అత్యంత కష్టం ఎదురైంది. ఒక పక్క చనిపోయిన భౌతికాయాన్ని ఉంచుకుని మరొక వైపు గొయ్యిని వారే తీసి అంత్యక్రియలు జరుపుకునే పరిస్థితి బుధవారం రాత్రి చెంచుపేటలోని ఈద్గాలో వారికి ఎదురైంది. స్థానిక చెంచుపేటలో ముస్లింలకు చెందిన ఈద్గాలో చనిపోయిన వారిని ఖననం చేయడానికి ముందుగానే గొయ్యిని తీసేందుకు ఒక వ్యక్తి పనిచేస్తుంటాడు. ఈ నేపథ్యంలో సయ్యద్ భాషా అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన కుటుంబ సభ్యుడైన గౌస్ ముందుగానే ఈద్గాకు వచ్చి అంత్యక్రియల కోసం ఖననం చేసేందుకు గొయ్యి తీయాలని సత్యనారాయణకి చెప్పి వెళ్లాడు. తాము వచ్చేసరికి భౌతికాయాన్ని ఖననం చేసి అంత్యక్రియలు జరుపుకునేలా ముందుగానే గొయ్యి తీసి ఉంచుతానని చెప్పిన సత్యనారాయణ అంతుపంతు లేకపోవడంతో తామే సాహసానికి ఒడిగట్టాల్సిన పరిస్థితి వచ్చిందని గౌస్ వాపోయాడు. కరెంటు సౌకర్యం కూడా లేని ఈద్గాలో ఇలాంటి కష్టం మరెవరికి రాకూడదని అన్నారు. అదే గొయ్యిని తీసే వ్యక్తి సత్యనారాయణ పనిచేసి ఉంటే ఈ పాటికి అంత్యక్రియలు జరిగేవని వారన్నారు. ఇలాంటి ఇబ్బంది తమకే కాదని తమతో పాటు మరో ఇద్దరు ఇలాగే గోతులు తీస్తున్నారని ఆవేదన పడుతున్నారని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని వెంటనే కమిటీకి తెలియజేస్తే సరైన స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముస్లిం సోదరులు దృష్టి పెట్టాలని గౌస్ విజ్ఞప్తి చేశారు. భయ్ అందరికీ అస్సలాము అలైకుం భయ్. ఇది కొంచెం ముస్లిమ్స్కి సంబంధించింది కాబట్టి నేను అందుకే సలాం చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటంటే పొద్దున్నే నా పేరు గౌస్ భయ్. ఈరోజు ఏంటంటే మా మావయ్య గారు చనిపోయారు మధ్యాహ్నం. ఆయనకి ఈ కార్యక్రమం కోసమని మధ్యాహ్నం పొద్దున ఇక్కడ ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చేలా వెళ్తే అతను 5 తీస్తాను అని చెప్పి ఇప్పుడు దాకా తీయలేదు. ఇంత చీకట్లో కూడా మా వాళ్ళు ఏంటని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్, అతను ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళినా అతను దొరకలేదు. అతను దొరుకుంటే గట్టిగా అతనికి బుద్ధి చెప్పేవాడిని. అది దొరకపోవడం వల్ల అతని మంచి ఇదయింది. ఇది ఒక్కటి మాకే కాదు భయ్, ఇంకోటి ఇద్దరికి అక్కడ కూడా జరిగింది. వాళ్ళిద్దరు చేసుకుంటుంటే అక్కడ వాళ్ళు మాకు సహాయం చేసి ఇద్దరిని కూలీలను ఇస్తే వాళ్ళ ద్వారా చేపిస్తున్నాం భయ్. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రతిదీ పార్టీ పరంగా కాదు, ముఖ్యంగా ఇక్కడ ముస్లిం భయ్లు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఈరోజు మాకు జరిగింది, రేపు మీకు జరగదు అని గ్యారంటీ లేదు. దీనికి ఏదైనా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఆలోచించండి. దాంతోపాటు ఇక్కడ లైటింగ్ ఫెసిలిటీస్ లేవు, మినిమం లేవు. మరి ఇక్కడ ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ వల్ల అయ్యిద్దా కాదా అనేది చెప్తే మేము ఆల్టర్నేట్ అనేది మెజర్ తీసుకుంటాం. ఇప్పుడు ఆ ఎవరున్నారో అతనికి కూలీ ఇవ్వకపోతే ఇక్కడ ఉండి అతని ఉపయోగం ఏంటి? తాగి పడుకోవడానికే వచ్చింది అతను. ఈరోజు మాకు ఈ బాధ ఎంత పడుతుందో మీకు అర్థమవుతుందో నాకు తెలియటం లేదు. ఇది రేపు మీ దాకా వస్తే అప్పుడు మీరు ఏం చేయగలరు భయ్? ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం. ఈరోజు మీరు మా వల్ల కాదు, మాకు వాళ్ళు రావట్లా వీళ్ళు రావట్లేదు అనుకుంటే మీరు ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది ఇక్కడ. ఆ స్వచ్ఛంద సంస్థ ఎవరైనా కానీ వాళ్ళకి అప్ చేస్తే ఇది ఒక బాధ్యతతో చేయాల్సిన పని. ఏదో ఫోటోలు వేయించుకోవటం, ఫేస్బుక్లో పెట్టుకోవటం, సోషల్ మీడియాలో మేము ఫలానా అని చెప్పుకుంటానికి కాదు. ఇది మన సాంప్రదాయానికి, మన ముస్లింకి ఎంతో పవిత్రమైన స్థలం. ఇదిగా అంటే పవిత్రమైన స్థలం. రేపు ఎవరైనా కానీ, నేనైనా కానీ, ఎవరైనా కానీ ఇక్కడ చనిపోతే ఇక్కడికి వచ్చి పూడ్చుకునే వాళ్ళం, ఈడ ఉండేవాళ్ళం. మా జీవితం ఏడే గడిచిద్ది. దీని మీద మీరు ఏదో రకంగా కాలయాపన చేయటం కుదరదు. లేదంటే మీరు చెప్పేసేయండి. మేము ఏదో ఒక స్వచ్ఛంద సంస్థను తీసుకొని మేమందరం కలిసి టౌన్లో ఉన్న ముస్లిం పెద్దలను కూడా కలుపుకొని ఒక కమిటీ వేసి మేమే నడిపిస్తాం. దీని మీద కఠినంగా మేమందరం కూడా తీవ్రంగా మేము చాలా బాధపడుతున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మనం అందరం సానుభూతి తెలియజేసి ఇలాంటి పరిస్థితి ఇంకోసారి రాకుండా. హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ను ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మీడియేటర్గా ట్రైనింగ్ ఇచ్చి నియమించిన సందర్భంగా స్థానిక అడ్వకేట్ వేములపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో తెనాలి లాయర్లు సత్కరించారు. పేదలకు న్యాయపరమైన సేవలు డేనియల్ అందిస్తారని ఈ సందర్భంగా వారు కొనియాడారు.
ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు పెరికల డానియల్ ని మీడియేటర్ గా నియమించడం పట్ల తెనాలి లాయర్లు డానియల్ ని అభినందించారు. స్థానిక అడ్వకేట్ వేమలపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో న్యాయవాది మూల్పూరి లాజరస్ మాట్లాడుతూ డానియల్ సత్కరించుకోవటం అందరికీ సంతోషమని అన్నారు. మరో న్యాయవాది శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో దేశ సేవ చేసి రైల్వే నందు కూడా సిన్సియర్ గా సేవలందించి ఇప్పుడు న్యాయ సేవలందించడం తమకు చాలా గర్వంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పెరికల డానియల్ మాట్లాడుతూ చాలా మంది కక్షిదారులు హైకోర్టు వరకు రాలేక న్యాయం పొందలేకపోతున్నారని అన్నారు. మీడియేటర్ గా తన వంతు సహాయాన్ని అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఏ కిషోర్, కె సునీల్ రెడ్డి, వెంకటేశ్వరరావు, ఏ సుబ్బారావు, ఎన్ రవికృష్ణ, మాతంగి కుమార్, సిహెచ్ సురేష్, బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన తెనాలి బార్ అసోసియేషన్ నుంచి మన సౌమ్యుడు అందరితో కలిసిపోయాడు డేరింగ్ అండ్ డానియల్ మన హైకోర్టు మీడియేటర్గా నియమించినందున మన వేములపల్లి శ్రీనివాస్ ఆఫీస్ నంది డేరింగ్ అండ్ డానియల్ గారికి సన్మానం చేస్తున్నాము. ఈరోజు మన తెనాలి బార్ అసోసియేషన్ నుంచి శ్రీ పెరికెల డానియల్ గారు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ అనతి కాలంలోనే హైకోర్టులో మీడియేటర్గా ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ పొంది అక్కడ మీడియేటర్గా లోక్ అదాలత్ ద్వారా సెలెక్ట్ అయినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పెరికెల డానియల్ గారిని కన్న తల్లిదండ్రుల్ని మనం అభినందించాలి. చిన్న వయసులోనే ఎయిర్ ఫోర్స్లో చేరి దేశ సేవ కోసం చాలా కాలం ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థకి బలమైన వ్యవస్థగా ఉన్న రైల్వే డిపార్ట్మెంట్లో చేరి మన ఆ రైల్వే డిపార్ట్మెంట్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేసి దాంట్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మా న్యాయవాదులందరూ కూడా విచ్చేశారు. వారందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా డానియల్ గారు సమాజ సేవకు తోడ్పడుతూ హైకోర్టులో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆయనకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అందరికీ తెలుసు, నేను ఇంతకు ముందు తెనాలి బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేసి ఉన్నాను. ఇప్పుడు హైకోర్టులో కూడా మరి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. తెనాలి పరిసర ప్రాంతాలు ప్లస్ విజయవాడ కూడా మంచి కేసులు కనుక ఉంటే న్యాయబద్ధమైన కేసులు ఉంటేనే నేను చేస్తున్నాను. మా ఫ్రెండ్ ఇప్పుడే అన్నారు, పేదలకు నిరుపేదలకు డెఫినెట్లీ వాళ్ళకి కావాల్సిన సహాయం నేను డెఫినెట్లీ చేస్తానని చెప్పేసి నేను మాటిస్తున్నా. అయితే నిజమైన పేదలు మాత్రమే వాళ్ళకి మరి చాలామంది ఏం చేస్తున్నారంటే పాపం మరి కోర్టుకు వచ్చే స్తోమత లేదు, హైకోర్టుకు వచ్చే స్తోమత అంతకంటే లేదు. కాబట్టి వాళ్ళ మరి రిలేటివ్స్ వాళ్ళు చాలామంది మగ్గుతూ ఉంటారు, జైలులో మగ్గుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలో తోచడం లేదు. ఈ మీ మీడియా సమక్షంగా హైకోర్టుకి నిజంగా ఏదన్నా నిరుపేదలకు నిజంగా చెప్పాలంటే నిరుపేదలకు మాత్రమే వాళ్ళకి డెఫినెట్లీ నేను సహాయం చేస్తాను. ప్లస్ ఇప్పుడు మీడియేటర్గా నాకు మరి హైకోర్టులో ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకు చాలామంది ఈ కింద కోర్ట్స్లో అలసిపోతారు, సొలసిపోతారు అనమాట. ఎనీథింగ్ అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ కావచ్చు, ఎన్ఐ యాక్ట్ కావచ్చు, అంటే చెక్ బౌన్స్ కేసులు లేదా ఇంకేదైనా సరే అక్కడి వరకు వచ్చినాయి అంటే వీళ్ళు అలసిపోతారు అనమాట. అంటే ఆ సిట్యుయేషన్లో ఏదో ఒకటి మరి వాళ్ళకి ఒక 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 ఫైనలైజేషన్ అంటూ కావాలి. మరి హైకోర్టులో చాలా వేల కేసులు ఉన్నాయి కాబట్టి ఈ రోజున ప్రభుత్వం వారు ఏం చేశారంటే 90 రోజుల ప్రోగ్రామ్ కూడా పెట్టారనమాట. అంటే అనవసరంగా ఇన్ని రోజులు క్లయింట్స్ వెయిట్ చేసి అంటే ఎన్నికల ప్రక్రియ పట్ల బాలబాలికలకు అవగాహన కల్పించాలనే కార్యక్రమంలో భాగంగా స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల తరహాలో పాఠశాల హెడ్ బాయ్, హెడ్ గర్ల్ తో పాటు ఇతర స్టూడెంట్ కౌన్సిల్ సభ్యులను ఓటింగ్ ద్వారా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నుకున్నారు. గురువారం సాయంత్రం ఇన్వెస్టిచేర్ సెరమనీని ఘనంగా జరిపారు. నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో ఇన్వెస్టిచేర్ సెరమనీ నిర్వహించారు. ఎన్నిక ద్వారా గెలిచిన విజేతలకు బ్యాడ్జీలను బహుకరించారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ గెలిచిన వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎలిమెంటరీ విభాగంలో హెడ్ బాయ్గా కె కుమార్ శంకర్ ఎంపిక కాగా హెడ్ గర్ల్గా ఆర్ సృజన ఎంపికయ్యారు. హైస్కూల్ విభాగంలో హెడ్ బాయ్గా రిక్ సూరజ్ ఎంపిక కాగా హెడ్ గర్ల్గా షేక్ ఆసియా ఎంపికయ్యారు. వీరితో పాటు హౌస్ కెప్టెన్, వైస్ కెప్టెన్లుగా ఎన్నికైన వారి పేర్లను కూడా ప్రకటించి విజేతల చేత ప్రమాణ స్వీకారం చేయించి బ్యాడ్జీలను అందించారు. బాలబాలికలు రంగురంగుల దుస్తులు, పతాకాలు చేతపట్టి ప్రమాణ స్వీకారం చేశారు. నమూనా ఎన్నికల వల్ల అనేక విషయాలు తెలుసుకున్నామని విద్యార్థులు తమ హర్షాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ బాలబాలికలు విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించాలని, రాబోయే కాలంలో విద్యార్థులు నాయకులుగా ఎదగటానికి ఈ కార్యక్రమం స్ఫూర్తినిస్తుందని మురళీకాంత్ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ ఓటు విలువను పాఠశాల దశ నుండే తెలుసుకోవటానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. All his friends who has to inspire everybody, right? So I hope all the winners, all the representatives who have elected today will do the same and will help you all for the coming year. Thank you very much. Obviously ఒక గేమ్ ఆడామంటే ఒకరు గెలవాలి, ఒకరు ఓడిపోవాలి. So whoever has won, they are here, and who has not won, they are sitting along with you. So మీరేం డిస్కరేజ్ అవ్వక్కలేదు. ఈ ఈవెంట్ ఎవ్రీ ఇయర్ జరిగేదే కాబట్టి you can contest again with a better friendship and a relation with your friends. It's not like నేను మా క్లాస్లో నేను ఒక్కడనే బాగా చదువుతాను, నాకు 99% వస్తే చాలు అంటే సరిపోదు. We should have a good social relationship also, and these students are those who has maintained that particular social relationship, and that's the reason they are standing here. So please do or try to improve your social skills or social relations with your friends, and that will make you the better leaders for tomorrow. Thank you. And now we are going to announce the head boy and the head girl. I am proud to stand before you to give my nomination for the position of head girl of our school. If I promise, I remember everything clearly, that first of all I went to 7th OA and give my nominee speech, and the students of 7th OA supported me a lot, and which gives me boosted for confidence and increases my confidence levels, and today I am here because of you. Without you I am not there. Thank you for supporting me. షేక్ నాజర్ సైదాబీల 4వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు కాళేశ, మీరావళి సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం పేదలకు ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహిస్తామని వారు చెప్పారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద స్వర్గీయ షేక్ నాజర్ సైదాబీల 4వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామంటే దీనికి షేక్ నాజర్ సైదాబీ ఆశీర్వాదమేనని కుమారులు కాళేశ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మునిపల్లి వంశీ, కమాన్ వలి, మీరావలి, చిన్నబాజీ, ఎర్రబ్బాయి మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఇవాళ తెనాలి పట్టణంలోనే తెలియని వ్యక్తులు కాదు, వల్లి డెకరేషన్ కానీ, కాళీష డెకరేషన్ కానీ, మేరావళి గారు కానీ, ముగ్గురు కుమారుల్ని ఈరోజు తెనాలి పట్టణాన్ని పరిశీలన చేసిందంటే వాళ్ళ తల్లిగారు ఎంతో గొప్ప మార్పుమూర్తి. అలాంటి తల్లిగారికి ఈరోజు ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ దగ్గర అన్నాత్ములకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీ ఇళ్లలో ఎవరైనా పెళ్లి రోజులు ఉన్నా, పుట్టినరోజులు ఉన్నా, ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ కార్యక్రమాలలో చేదరుగా ఉండి మా 4వ వర్ధంతి సందర్భంగా మా నాన్నగారు, మా అమ్మగారు జ్ఞాపకార్థంగా రైల్వే స్టేషన్ దగ్గర భోజనాలు, అన్నదానం కార్యక్రమం శివలింగ స్వామి భక్తి బృందం కుర్రాశ్రీని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. తెనాలి మండలం అంగలకుదురులోని విఎస్ఆర్ అండ్ జేడీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికయ్యారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలో అంగలకుదురుకు చెందిన విఎస్ఆర్ అండ్ జేడీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సిహెచ్ ఆంజనేయులు, సిహెచ్ ప్రశాంతి, పి వైష్ణవి ద్వితీయ స్థానంలో తమ ప్రతిభను చూపించారు. అలాగే గురువారం గుంటూరులో జరిగిన టీజేపీఎస్ కాలేజీలో జరిగిన కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావటం పట్ల ప్రధానోపాధ్యాయులు ఎన్ అనురాధ, వ్యాయామ ఉపాధ్యాయులు వి శరత్ బాబు, పి రవిరాజు విద్యార్థులను అభినందించారు. శ్రీ వైఖానస సేవా సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో 9వ తేదీ శనివారం పట్టణంలోని రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామివారి దేవస్థానంలో వికనస ఆచార్య స్వామివారి 66వ వర్ష వర్ధనోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస మంగాపురం సర్కార్ ప్రధాన అర్చకులు, ప్రముఖ వైఖానస ఆగమ పండితులు దీవి బాలాజీ రంగాచార్యులను బిరుదు ప్రదానంతో సత్కరించనున్నట్లు సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసమూర్తి, మాధవ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి రఘులు తెలిపారు.
వెంకటేశాచార్య స్వామివారి జయంతిని పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలను వారు వివరించారు. తెనాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గోవర్ధన స్వామి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న ఆచార్య స్వామి మూల విరాట్ స్వరూపానికి ఉదయం సుప్రభాత సేవ అనంతరం పంచామృత అభిషేకం, పుణ్యాహవచన, పరమాత్మక మహాశాంతి హోమం, విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. పట్నంలో రథోత్సవం నిర్వహించి ఆలయ ఆవరణలో సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సర్కార్ అర్చకులు బాలాజీ రంగాచార్యులను ఆగమ పండిత సత్కారంతో పాటు వైకానస ఆగమధూరీన బిరుదుతో సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొలకలూరు చెన్నకేశవ స్వామివారి దేవస్థానం వంశపారంపర్య అర్చకులు దీవి రామాచార్యులను అర్చక పురస్కారంతో సత్కరించుకోవటం జరుగుతుందని వారు తెలియజేశారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాల వైఖానస ఆగమ స్మార్త విద్యార్థి దీవి వంశీకృష్ణను ఆగమ విద్యార్థి పురస్కారంతో సత్కరించనున్నట్లు వారు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుపేద అనారోగ్య బాధితులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 12,16,760 రూపాయల విలువ చేసే బ్యాంకు చెక్కులను లబ్ధిదారులకు అందించిన మంత్రి నాదెండ్ల మనోహర్. చేనేతకు అండా కూటమి ప్రభుత్వమన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. చేనేతలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తం చేసిన చేనేత నాయకులు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ ఆలపాటి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసనీయత లేదన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. కొల్లిపరలో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. ప్రభుత్వ సంక్షేమం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.